రెండో స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పెట్టకుండా లోపాయికారికంగా ఏమేం బెనిఫిట్స్ కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిందో చెప్పాలి. లేకపోతే ఢిల్లీలో పోటీ చేస్తారు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తారు, ఉత్తరాఖండ్లో పోటీ చేస్తారు, తమిళనాడులో పోటీ చేస్తారు, జార్ఖండ్లో పోటీ చేస్తారు. ఇన్ని జాగాలలో పోటీ చేసే సత్తా ఉన్న ఎంఐఎంకి వాళ్ళు పుట్టిన భాగ్యనగరంలో పోటీ చేసేందుకు క్యాండిడేట్ లేడా సార్? పైసలు లేవా? ఎందుకు పోటీ చేస్తలేరు? ఇదే నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరిగితే 30 మంది క్యాండిడేట్లు ఉంటారు. ఎంఐఎం పార్టీ పోయి బీహార్లో పోటీ చేసేందుకు ధైర్యం వస్తుంది. కానీ మీరు పుట్టిన భాగ్యనగరంలో మీరు ఎవరిని గెలిపించేందుకు మీరు అభ్యర్థిని పెడతలేరు అనేది ఈ సమాజం ఆలోచించాలనేది నేను ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా. స్పష్టంగా కనబడతా ఉంది, కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకే తాను ముక్కలు. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉమ్మడిగా జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుని అడ్డుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.